హాయ్ గారు గోదావరి ఛానల్ ప్రస్తుతంతో పాటు గ్రామ బాలయ్య సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నమస్తే. సార్ మార్గదర్శి విషయంలో హైకోర్టు మార్గదర్శికి షాక్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు సార్. అంటే ఈ కేసు ఎప్పటి నుంచో కూడా విచారణ జరుగుతుంది. నిన్న కూడా విచారణకు వచ్చినప్పుడు హైకోర్టు మార్గదర్శి పైన సీరియస్ అయిపోయింది, సీరియస్ కామెంట్ చేసిందని అంటున్నారు. మరి హైకోర్టు ఎటువంటి కామెంట్ చేసింది, మరి ఉండవల్లి రియాక్షన్ ఏ విధంగా ఉంది? మార్గదర్శిలో 2 రకాలు ఉన్నాయి. మార్గదర్శి ఫైనాన్సియర్స్ ఒకటి, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఒకటి. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంబంధించి జగన్ సిఐడిని ప్రయోగించాడు. సిఐడికి రిజిస్ట్రేషన్ శాఖ కంప్లైంట్ ఇచ్చింది. దాంతో సిఐడి రంగంలో ఎదిగి చాలా బ్రాంచెస్ని సీజ్ చేయడం, కొంతమందిని అరెస్టులు చేయడం, చివరికి రామోజీరావును కూడా ఆన్ లైఫ్లో ఫస్ట్ టైం విచారించడం, శైలజ కిరణ్ని విచారించడం, ఇవన్నీ చేశారు. దాని తర్వాత చంద్రబాబు వచ్చి ఆ కేసుని మెల్లగా విత్డ్రా చేసుకునే కార్యక్రమంలో చంద్రబాబు ఉన్నాడు. అయితే మార్గదర్శి ఫైనాన్సర్స్ ఏంటంటే 2006 నవంబర్ 6 2006 నవంబర్ 6 ఉండవల్లి కేసు వేశాడు మార్గదర్శి మీద. అప్పట్లో మనకు కానీ గుర్తుంటే వైఎస్ఆర్ ఆ 2 పత్రికలు అంటూ మాట్లాడేవాడు, ఆంధ్రజ్యోతి, ఈనాడుని. సో వైఎస్ఆర్ వీళ్ళ ఈ 2 పత్రికల మీద వారు ప్రకటించాడు ఓపెన్గానే. అప్పటి వరకు ఎవరు కూడా మీడియా మీద ఏ పొలిటీషియన్ కూడా ఇంత డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో వారు ప్రకటించలేదు. ఫస్ట్ టైం వైఎస్ఆర్ చేశాడు. దానివల్ల అతనికి మంచి ఫలితం కూడా వచ్చింది. అప్పటి వరకు ఈ 2 పత్రికల గుత్తాధిపత్యం ఉండేది తెలుగు వాళ్ళ మీద, రీడర్స్ మీద. దాన్ని ఆయన బ్రేక్ చేస్తూ సాక్షిని పెట్టాడు. దాంతోపాటు రామోజీరావుని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడితే తన అగ్రెసివ్నెస్ తగ్గుతుందని చెప్పి ఎప్పుడూ రామోజీరావుని తన జీవితంలో ఎవరు పెట్టనంతగా ఇబ్బంది వైఎస్ఆర్ పెట్టగలిగాడు. సో ఎప్పుడైతే మార్గదర్శి మీద డైరెక్ట్ అటాక్ చేసి ఉండవల్లికి అప్పగించాడు. ఉండవల్లి ఆయన స్వయంగా అడ్వకేట్ కూడా. సో ఆయన ఒక పాయింట్ని మార్గదర్శిని స్టడీ చేశాడు. మార్గదర్శి మీద ఎటువంటి మచ్చ లేకుండా మార్గదర్శి నడుపుతుంది. ఎప్పుడు కూడా మార్గదర్శి చరిత్రలో డిపాజిటర్లు ఎవరు కూడా కంప్లైంట్ చేయలేదు, వీధుల్లోకి రాలేదు, అందరికీ ప్రాపర్గా చేయడం, మంచి మెకానిజం పెట్టుకోవడం. రామోజీరావుకి ఆ రకమైన ఇబ్బంది ఎక్కడా లేదు. కానీ మరి ఎట్లా దీన్ని చేయాలి, ఎందుకు మార్గదర్శిని అటాక్ చేశారంటే మొత్తం ఈనాడు గ్రూప్కి అంతా ఫండింగ్ మార్గదర్శి నుంచే వస్తుంది. మార్గదర్శి డిపాజిట్లను కలెక్ట్ చేసి ఆ డబ్బుని ఇతర కంపెనీలకి పెట్టుబడులకు మళ్ళిస్తుంది అనేది ప్రధానంగా ఉన్నది. సో అందుకని దీన్ని ఆర్థికంగా దెబ్బతీయడం, ఇది వచ్చి ఫ్యాక్షనిజం లక్షణం. మామూలుగా అందరూ కూడా చేస్తారు, కానీ ఎక్కువగా రాయలసీమలో ఫ్యాక్షనిస్టుల క్యారెక్టరిస్టిక్స్లో ఒకటి ఏంటంటే ప్రత్యర్థుల ఆర్థిక మూలాల్ని దెబ్బతీయడం అనేది లక్ష్యం. అందుకని మనం అనంతపురం ఇవన్నీ చూస్తుంటాం. వందల వేల పండ్ల చెట్లని నరికేస్తూ ఉంటారు, వాళ్ళ వ్యాపారాల్ని దెబ్బతీస్తూ ఉంటారు. ఎందుకంటే ఆర్థికంగా నష్టం జరిగితే వాళ్ళు అగ్రెసివ్గా రారు అనేది రాయలసీమలో వెరీ పాపులర్ అన్నమాట. సో రాజశేఖర రెడ్డికి కూడా ఇది బాగా అలవాటు కాబట్టి రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్న ఇద్దరు కూడా ఫ్యాక్షనిస్టులే. ఒక డిఫరెంట్ ఫ్యాక్షనిస్టు రాజశేఖర రెడ్డి. అంటే వాళ్ళిద్దరూ ఫ్యాక్షనిజం గురించి నేను ఆల్రెడీ చెప్పాను. బాలగోపాల్ కూడా పాలెగాళ్ళు అనే పేరుతో, ఆయన రాయలసీమ పాలెగాళ్ళ పేరుతో బుక్ కూడా, కడప పాలెగాళ్ళు, కర్నూలు పాలెగాళ్ళు, ఇట్లా బుక్కులు కూడా రాశాడు ఆయన. సో అవి చదివితే కూడా మనకి రాజశేఖర రెడ్డి ఎలాంటి ఫ్యాక్షనిస్ట్ అనేది కూడా అర్థమవుతుంది. సో ఈ యాంగిల్లో ఆయన రామోజీరావు ఆర్థిక మూలాలను దెబ్బతీయడం కోసం ఉండవల్లికి ఇచ్చాడు. ఉండవల్లి స్టడీ చేస్తే ఉండవల్లికి ఒక లూప్ హోల్ దొరికింది. అదేంటంటే మార్గదర్శి అనేది ఆర్బీఐ గైడ్ లైన్స్కి వ్యతిరేకంగా ఏర్పడింది, వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆర్బీఐ చట్టం 45S ప్రకారం ఒక హెచ్యుఎఫ్ కంపెనీ, హెచ్యుఎఫ్ అంటే ఇక్కడ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఇదన్నమాట. ఈ మార్గదర్శి అనేది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనే కంపెనీగా ఏర్పడింది. మామూలుగా ఈ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏం చెప్తుందంటే హిందూ అవిభాజ్య కుటుంబ పార్టీ కంపెనీగా ఏర్పడినప్పుడు కేవలం ఆ ఇండివిజువల్స్, ఎవరైతే ఇండివిజువల్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రమే డిపాజిట్లు కలెక్ట్ చేయాలి, కానీ పబ్లిక్గా డిపాజిట్లు కలెక్ట్ చేయడానికి వీలు లేదని క్లియర్గా ఆర్బీఐ చట్టం చెబుతుంది. కానీ రామోజీరావు ఆ చట్టాన్ని ఉల్లంఘించి పబ్లిక్ నుంచి డిపాజిట్లు కలెక్ట్ చేశాడు.
అది మేజర్గా ఆ మార్గదర్శి మీద ఉండవల్లి వేసిన కంప్లైంట్. అయితే దీన్ని 18 ఏళ్ళు రామోజీరావు సక్సెస్ఫుల్గా నెట్టుకుంటూ వచ్చాడు. 18 ఏళ్ళుగా మన న్యాయ వ్యవస్థ దౌర్భాగ్యం ఏంటంటే అది మంచి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈయన వేసిందే తప్ప, మార్గదర్శి తప్పు చేయలేదా, తప్పు చేసిందా తేల్చడానికి 18 ఏళ్ళు అయింది, ఇప్పటివరకు తేలలేదు. సో అంటే డబ్బుంటే మనం కేసుల్ని ఎట్లా ప్రొలాంగ్ చేసుకుంటా రావచ్చు కోర్టులు అనే దానికి ఒక బలమైన ఎగ్జాంపుల్ ఇది. సో అలాగా చేశారు. చివరికి ఉమ్మడి హైకోర్టు చివరి రోజు ఈ కేసును కొట్టేసిందే ఉమ్మడి హైకోర్టు. అయితే అది ఉండవల్లికి లేటుగా ఫ్లైట్లో పోతుంటే ఎవరు పక్కన ఫ్రెండ్ అడ్వకేట్ ఎవరో చెప్పారు ఈ విషయం. ఆయనకి కూడా తెలియదు, ఆయనకి నోటీస్ లేదు. సో ఆయన వేసిన కేసు క్లోజ్ చేస్తే ఆయనకి కూడా తెలియని పరిస్థితి. సో ఆయనకి ఎవరో ఫ్రెండ్ చెప్తే ఆయన షాక్ అయ్యాడు. దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. దాని తర్వాత కొంతకాలానికి జగన్ కూడా ఇంప్లీడ్ అయ్యాడు దాంట్లో. సో అలాగా మళ్ళీ సుప్రీంకోర్టులో ఇదైంది. దాంతో సుప్రీంకోర్టు అసలు ఈ డిపాజిట్దారులు ఎవరు, ఈయనేం చెప్తున్నా అంటే అసలు డిపాజిట్దారులు దాంట్లో కూడా బ్లాక్ మనీ ఎక్కువ పెట్టుకున్నారు, అందుకని వాళ్ళ వివరాలు కూడా ఎక్కడ ప్రకటించలేదు, వివరాలు ఇవ్వమని ఈయన అడిగాడు. దాంతో సుప్రీంకోర్టు మార్గదర్శిని ఆదేశించింది మొత్తం డిపాజిట్దారుల వివరాలు ఇవ్వమని. ఆ వివరాలు విచిత్రం ఏంటంటే 56,000 పేజీలు వివరాలు ఇచ్చారు వాళ్ళు. కొన్ని అంటే ట్రక్కులకి వేసుకొని పోయి ఇచ్చారు. సో అది ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి, ఉండవల్లికి. సో ఈయన ఇప్పుడు 56,000 పేజీలని ఎవడు చదివేది, ఎట్లా చూసేది, అందుకని అది పెండింగ్లో పడింది. దాని తర్వాత సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, సుప్రీంకోర్టుకి వీళ్ళు ఏం చెప్పారంటే దీన్ని డిపాజిట్లు ఇచ్చేయమన్నారు వెనక్కి. సుప్రీంకోర్టు అందరికీ ఇచ్చేయమంటే మార్గదర్శి దాదాపు 99.8% ఇచ్చేసింది. ఓన్లీ 5 కోట్ల చిల్లర మాత్రమే ఇవ్వలేదు. అది ఎస్క్రో అకౌంట్లో పెట్టారు. ఎస్క్రో అకౌంట్ అంటే థర్డ్ పార్టీ అకౌంట్, ఎవరికి చెందకుండా, డిపాజిటర్లకి లేదు, తమకి లేదు, ఒక అకౌంట్ అనమాట. ఈ అకౌంట్లో పెట్టారు. సో ఈ డబ్బులు తప్ప మిగతా అంతా ఇచ్చేసామని దీనికి కూడా అడ్వకేట్ మన సిద్ధార్థ లోత్రా అని రామోజీకి కూడా. సో సిద్ధార్థ లోత్రా చెప్పాడు. దాంతో దీన్ని మీరు తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోండి, అయితే తెలంగాణ హైకోర్టుకి ఉండవల్లిని హెల్ప్ చేయమని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. సో ఇప్పుడు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకి కేసు వచ్చింది. తెలంగాణ హైకోర్టులో నిన్న వాదనలు జరిగాయి. మామూలుగా అయితే తెలంగాణ హైకోర్టుకి వచ్చి 5 నెలలుగా ఉన్నా కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దీంట్లో కౌంటర్ వేయలేదు, తన అభిప్రాయం ఏంది చెప్పలేదు, తెలంగాణ ప్రభుత్వం చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి కూడా రామోజీరావుకి వ్యతిరేకంగా ఉండడం అనేది రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు, చంద్రబాబుకి ఎలాగో ఇష్టం లేదు. ఎందుకంటే చంద్రబాబుకి ఫేవర్గానే ఈనాడు ఉంది, మనకు తెలుసు, రేవంత్ రెడ్డికి ఫేవర్గా ఈనాడు ఉంది. కాబట్టి ఈనాడు గ్రూప్కి యాంటీగా వీళ్ళు ఇద్దరు గవర్నమెంట్స్ కూడా వెళ్ళలేరు. అందుకని వాళ్ళు ప్రొలాంగ్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు కౌంటర్ ఇలా. ఆర్బీఐ ఆల్రెడీ కౌంటర్ వేసింది. ఆర్బీఐ కూడా ఏం చెప్పిందంటే మార్గదర్శి మా చట్టాన్ని ఉల్లంఘించి కలెక్ట్ చేసిందని చెప్పింది. సో నిన్న వాదనలు జరిగాయి. నిన్న సిద్ధార్థ లోత్రా హైకోర్టులో ఏం వాదించాడంటే ఆల్రెడీ ఇది ఇచ్చేసాం కాబట్టి, ఏది డిపాజిట్దారులకు ఇచ్చేసాము, ఓన్లీ ఇంకా 5 కోట్లు మాత్రమే ఇవ్వాలి, కాబట్టి దీంట్లో ఇంకా ఇబ్బంది లేదు అనేది ఆయన చెప్పాడు. ఉండవల్లి ఏం ఆర్గ్యూ చేసిందంటే డిపాజిట్లు ఇచ్చారా లేదనేది పక్కన పెడితే అసలు డిపాజిట్లు కలెక్ట్ చేయడం కరెక్టా కాదా అంటే, కరెక్ట్ చేయడమే చట్టవిరుద్ధం. చట్టవిరుద్ధమైనప్పుడు వెనక్కి ఇచ్చావా లేదనేది కాదు, నువ్వు ఆల్రెడీ చట్టాన్ని ఉల్లంఘించావు, దాన్ని కదా విచారించాలన్నప్పుడు కోర్టు ఏకీభవించింది. ఇది ద్విసభ్య ధర్మాసనం, ఇద్దరు జడ్జిలు అనమాట, జస్టిస్ సుజయ్ పాల్ అండ్ జస్టిస్ నాంవరపు రాజేశ్వరరావు. ఇద్దరు కూడా ఉండవల్లి ఆర్గ్యుమెంట్తో ఈ విషయంలో ఏకీభవించి సిద్ధార్థ లోత్రాకి చెప్పారు, మీరు డిపాజిట్లు ఇచ్చారా లేదనేది కాదు ఇక్కడ, అసలు డిపాజిట్లు కలెక్ట్ చేయడం ఆర్బీఐ చట్ట ప్రకారం నేరమా కాదా అనేది కదా చర్చ, దాని మీద మాట్లాడాలి తప్ప డిపాజిట్దారులకు ఇచ్చారా లేదనేది ఇక్కడ క్వశ్చన్ కాదనేది చెప్పారు. రెండవ అంశం, ఈ డిపాజిట్దారుల 56,000 పేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని పెన్ డ్రైవ్లో తనకి సాఫ్ట్ కాపీ ఇవ్వమని ఈయన అడిగాడు. ఎందుకంటే క్రాస్ చెక్ చేయాలంటే సిస్టంలో అయితే పేర్లు కొడితే మనం ఇమీడియట్గా అది వచ్చేస్తుంది, ఏ డౌట్ ఉన్నా చూసుకోవచ్చు.
ఇప్పుడు ఒకే పేరుని 10 సార్లు రాసి ఉండొచ్చు, దొంగ డిపాజిట్దారులకు ఇచ్చి ఉండొచ్చు. ఇవన్నీ 56,000 పేజీలో నేను ఎలా చేయాలి, నాకు మీరు సాఫ్ట్ కాపీ ఇస్తే ఈజీగా ఉంటుంది అనేది ఆయన కోర్టుకి అప్పీల్ చేశాడు. కోర్టు కూడా ఆయన అప్పీల్ని పరిగణించింది. బట్ సిద్ధార్థ లూథరా ఇది ఐటీ యాక్ట్ 2000కి విరుద్ధమని ఆయన ఆర్గ్యూ చేస్తే కోర్టు అంగీకరించలేదు. ఐటీ యాక్ట్ దీనికి వర్తించదు, సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయని జడ్జెస్ సిద్ధార్థ లూథరాకి చెప్పారు. సో ఈయనకి పెన్ డ్రైవ్ ఇవ్వమన్నారు. పైగా ఆల్రెడీ ఫిజికల్ కాపీ ఉంది, ఫిజికల్ కాపీనే పెన్ డ్రైవ్లో అడుగుతున్నాం, కొత్తదేం అడగలేదు. అట్లాగే ఉండవల్లికి కూడా వీళ్ళు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ మీరు వేరే రకంగా మిస్యూజ్ చేయకూడదు, ఓన్లీ ఈ కోర్టుకు సంబంధించిన పరిధిలోనే దీన్ని వాడుకోవాలి అనేది కూడా ఉండవల్లికి చెప్పారు. దీనికి December 20 డెడ్ లైన్ పెట్టారు. ఇప్పుడు 3 కౌంటర్లు వేయాలి. ఒకటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కౌంటర్ వేయాలి, తెలంగాణ గవర్నమెంట్ కౌంటర్ వేయాలి, ఆర్బీఐ కూడా కౌంటర్ వేయాలి. ఆర్బీఐ కూడా డీటెయిల్గా మేము కౌంటర్ వేస్తామని ఆర్బీఐ తరఫున లక్ష్మీనారాయణ అడ్వకేట్ ఆయన కూడా చెప్పారు. సో ఇది మీరు సాగదీస్తా ఉన్నారు, సాగదీయడానికి మేము టైం ఇవ్వము. December 20 డెడ్ లైన్, December 20 లోపల కౌంటర్లు వేయాలి. ఆ తర్వాత